ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. సెప్టెంబర్ నెల 24వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అపోస్తులుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు ధ్యాన భాగమును చదువుచున్నాను. యేసు ఆత్మ ఇలా అడ్డు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. క్రీస్తు పని చేయడానికే వీళ్ళు బెతూనియాకు వెళ్తున్నారు. అయితే క్రీస్తు ఆత్మే వాళ్ళని వెళ్ళనీయకుండా అడ్డుకున్నాడు. కొన్ని సమయాల్లో నాకు ఇది అనుభవమైంది. ఉపయోగకరమైన పనులు చేస్తూ ఉంటే ఏదో ఒక ఆటంకం వచ్చేది. వెనక్కు తిరిగిపోయేలా బలవంతం చేసి ఎక్కడో ఎడారి భూముల్లోకి, ఒంటరితనంలోకి వెళ్ళగొట్టేది. ఆత్మ సంబంధమైన సేవలో ఉత్సాహంగా చేసుకుపోతున్న పనిని విడిచి వెనక్కు తిరగవలసి రావడం చాలా బాధాకరంగా ఉంటుంది. అయితే ఆత్మ సంబంధమైన పని చేయడం ఒక్కటే కాదు, వేచి ఉండడం కూడా సేవించడమే అని గుర్తు చేసుకున్నాను. దేవుని రాజ్యంలో ఒళ్ళు వంచి పని చేయడానికి సమయం ఉంది. పని మానుకొని కనిపెట్టవలసిన సమయం కూడా ఉంది. కొంతకాలం ఏకాంతంలోకి వెళ్ళడం అనేది మానవ జీవితంలో అత్యంత ఉపయోగకరమైనదని అర్థం చేసుకోవాలి. నాకు ప్రియమైన ఎన్నో బితూనియాలను నేను దర్శించకుండా వదలవలసి వచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపులో నిలిచి ఉందాం. ఏ విధంగానైనా ఉపయోగపడాలని తహతహలాడుతూ ఉండే నిరాశలు ఎదురవుతూ ఉండవచ్చు. ఈనాడు సేవ చేయడానికి ద్వారం తెరవబడి ఉండవచ్చు. అయితే ప్రవేశించడానికి ముందడుగు వేస్తే అది మూసుకుపోవచ్చు. చేతులు కట్టుకొని కూర్చోవలసిన సమయాల్లో మరొక ద్వారాన్ని కనుక్కోగలిగేందుకు దేవుడు సహాయపడతాడు. దేవుని సేవకు అవరోధం కలిగినప్పుడల్లా ఆయనను మరో విధంగా సేవించడానికి అవకాశాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు నిశ్చలంగా ఏ పని చేయకుండా ఉండడంలోనే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళమవుతాం. దేవుని కొరకు కనిపెట్టడంలోనే ఆయన్ను సేవించడం ఇమిడి ఉంది. ఆత్మ నన్ను వెళ్ళవద్దని అడ్డగించినప్పుడు నేనేమీ అభ్యంతరాలు చెప్పను. దేవుని నడిపింపు అర్థం కానప్పుడు, ఏ పని లేకుండా కాలం గడిచినప్పుడు నాకు ఉద్బోధించే మెల్లని స్వరాన్ని వింటాను. దేవుడు నమ్మదగినవాడు, కేవలం వేచి ఉంటాను. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, జీవాధిపతి, జీవంగల దేవ, మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. కొన్నిసార్లు నీ పని చేయడానికే నీ ఆత్మ అనుమతి ఇవ్వకపోవడం అనేది ఈ దిన వర్తమానంలో వింటూ వచ్చాం ప్రభువా. అవును తండ్రి, ఆనాడు పౌలు గారిని బితూనియాకి వెళ్లకుండా అడ్డుకున్నది నువ్వే ప్రభువా. అలాగున మేము కూడా ప్రభువా, నీ పని ఉన్నప్పటికీ ప్రభువా, నీ పని చేయటానికి ఆటంకం కలిగితే అది నీ యొక్క చిత్తానుసారంగా కలిగిందని చెప్పేసి నమ్మి నీ కొరకు కనిపెట్టి, నీ కొరకు కనిపెట్టడంలో కూడా నీ సేవ ఇమిడి ఉందని చెప్పేసి మేము గ్రహించుకునే కృపా ధన్యత మాకు దయచేయమని వేడుకొంచు. అలాగనే ఎడారిలో సెలవులించిన నీ బిడ్డలందరినీ ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి నీ యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా కనిపెట్టుకునేట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. అయా, నీ బిడ్డలో ఎవరెవరైతే నీ సేవ పరిచర్య చేద్దామని ఎంతో ఆసక్తి కలిగి ఉంటున్నారు, కానీ ఆటంకాలు ఎదురవుతున్నాయి అయ్యా, ఈ యొక్క ఆటంకాలన్నీ కూడా నీ చిత్తానుసారంగానే ఎదురవుతున్నాయని వారు గ్రహించుకొని ఇంకా నీ కొరకు కనిపెట్టుకుని ఉండే కృపా ధన్యత దయచేయమని, పరిశుద్ధులు అనబడేవాళ్ళు, సేవకులు అనబడేవాళ్ళు ప్రభువా నీ సన్నిధిలో నిలబడాలి ప్రభువా. అయా, వాళ్ళందరూ కూడా నీ సన్నిధిలో నీ ఆత్మాభిషేకంతో నింపబడి సంఘ బిడ్డలకి కావలసిన మంచి వర్తమానాలని నీ బిడ్డల ద్వారా అందించమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచు. నీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ఈరోజు దేవుని వాగ్దానము: నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను
వాడవగుదువు. జకర్యా 3వ అధ్యాయము 7వ వచనము.